విషయాలను సభాముఖంగా మీకు తెలియజేస్తున్నాం. ఎందుకంటే మన ముఖ్యమంత్రి గారు, మన పవన్ కళ్యాణ్ గారు, మన నరేంద్ర మోడీ గారితో మాట్లాడి నిధులు ఇచ్చారు కాబట్టి ఇక్కడ నిధులు కూడా సక్రమంగా ఉపయోగపెట్టుకోవాల్సిన బాధ్యత ఇక్కడ లీడర్లు ప్రజలందరికీ ఉందని కూడా సభాముఖంగా మీకు తెలియజేస్తున్నాం. ఇంకా సచివాలయ ఉద్యోగస్తులు కూడా అంతే. సచివాలయ ఉద్యోగస్తులు కూడా కొంతమంది చాలా రెస్పాన్సిబిలిటీ గా ఫీల్ కావడం లేదు. ఇంకా వాళ్ళు నిధులు కూడా టైం సేకరించడం లేస్తే కొంచెం ఇమీడియట్ గా రెస్పాన్స్ కావడం లేదు. ఈ సమస్య కూడా చాలా చోట్ల, నాట్ ఓన్లీ ఇక్కడ, చాలా చోట్ల ఉంది. కానీ జీతం ఇస్తున్నది మనం. మీరు వాళ్ళతో పని చేయించుకోవాలి, పని చేయించకపోతే లీడర్ దృష్టికి తీసుకోండి, లేకపోతే నా దృష్టికి తీసుకోండి. ఇమ్మీడియట్ గా యాక్షన్ ఉంటుందని కూడా ఈ సభాముఖంగా మీకు తెలియజేస్తున్నాం. ఇక్కడ ఉదయం వచ్చి సచివాలయంలో ఎంతమంది ఎన్ని గంటలకు వస్తున్నారు, ఏం పని చేస్తున్నారు, ఒక పక్క సచివాలయం ఉద్యోగస్తులు సరిగ్గా పనిచేస్తే ఇన్ని గ్రీవెన్సులు కూడా వాళ్ళ సమస్యలు పరిష్కారం చేయాల్సిన కూడా వాళ్ళతో కూడా పని చేయించుకోవాల్సిన బాధ్యత మన ఉందని కూడా ఈ సభాముఖంగా మీకు తెలియజేస్తున్నాం. అంతేకాదు మరి ఈ రోజు మన ప్రభుత్వం మనం ఏమైతే మాట చెప్పామో ఆ మాట ప్రకారం 4,000 పెన్షన్ ఇచ్చాం. 1వ తారీఖు 4,000 పెన్షన్ ఇచ్చాం. ఆదివారం 1వ తారీఖు వస్తే ముందు రోజే పెన్షన్ ఇచ్చిన ప్రభుత్వం ఏదంటే ఎన్డీఏ ప్రభుత్వం. భారతదేశంలో మన ఎన్డీఏ ప్రభుత్వం అని కూడా మీకు సభాముఖంగా మీకు తెలియజేస్తున్నాం. 4,000 పెన్షన్ ఏ రాష్ట్రంలోనే ఇవ్వలేదు. భారతదేశంలో ఆంధ్రప్రదేశ్ లోనే 4,000 పెన్షన్ ఇస్తున్న ప్రభుత్వం ఏదంటే ఎన్డీఏ ప్రభుత్వం. అదేవిధంగా దీపం 2 పథకం కింద మనం అనేక దీపం 2 కింద కూడా సిలిండర్లు ఇస్తున్నాం, ఉచిత ఇసుక ఇస్తున్నాం. ఇలాగా పొలం పిలిచింది. మరి 5 సంవత్సరాల్లో పొలం పిలిచిందనే ప్రోగ్రామే లేదు. అగ్రికల్చర్ డిపార్ట్మెంట్, హార్టికల్చర్ డిపార్ట్మెంట్ ఏం పని చేశారో వాళ్ళకే అర్థం కాదు. ఇప్పుడు వాళ్ళు రైతుల దగ్గరికి వెళ్తున్నారు. వచ్చారా మీ దగ్గరికి రైతులు? అధికారులు వచ్చారా? పొలం పిలిచింది, రాలేదా? పంపిస్తాము, చూడండి ఏ పంట పెడితే ఈ కాలానికి ఏ పంట పెడితే బాగుంటుంది, ఏమి రైతులకు ఈ ఎరువులు వేస్తే ఏ విధంగా పెట్టుబడి జరుగుతుంది, గిట్టుబాటు ధర ఎలా అయితే వస్తుంది అనే విషయాన్ని వీళ్ళు అవేర్నెస్ చేస్తారు. మరి అగ్రికల్చర్ ఆఫీసర్ ఎవరు? సిబ్బంది వచ్చారు. ఏమో ఎందుకు ఇక్కడ పెట్టలేదా పొలం పిలిచింది ప్రోగ్రామ్? స్టార్టింగ్ లో పెట్టాం మేడం, ఫస్ట్ స్టార్ట్ చేసి. మరి ఎవరు రైతులు ఎవరు పెట్టారన్నాం లేదు? ఎంతమందితో పెట్టావు? 30 మెంబర్స్ వచ్చారు మేడం. ఎక్కడ ఇది ఒక్కరు కూడా లేదా? అన్న వాళ్ళు అందరూ వచ్చారు మేడం. అన్న వాళ్ళతో మాట్లాడాము. పెట్టారా? ఏది అన్న వాళ్ళు ఫోన్ చేస్తుంటే మేడం, మేడం పెట్టింటే అన్న వాళ్ళని ఇస్తారు, ఇన్న వాళ్ళని ఇస్తారు కానీ ఇక్కడ రైతులు ఏం చెప్తున్నారో చెప్పు. మేడం నేను స్వయంగా డ్యూటీ బోర్డు ఇస్తలేరా? ఏం పని చేసేకి వచ్చినాము? జరిగింది చూడమ్మా.